నమస్కారం బాలకోటయ్య గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం శ్రీని గారు. సార్, ఒకప్పుడు కంట్రీ వైడ్, అంటే దేశం మొత్తం మీద ఏపీ పోలీసులు ఏంటో సత్తా ఏంటో అందరికి తెలిసింది. ఆ, నక్సలైట్ల మీద లేదంటే మా- మావోయిస్టుల మీద కావాల్సిన కూపీ లాగాలంటే ఇక్కడికి వచ్చి సంప్రదించేవారు రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అడుగులకు మొత్తం అంటే అధికార పార్టీ నాయకులకి చెప్పినట్టు చేయడం, కూర్చోడం లేదంటే లేవడం. ఎస్పీ చెప్పిన వినరు. ఒక చిన్న స్థాయి ఉద్యోగి అయిన హోమ్ గార్డ్ చెప్పినా కూడా, హోమ్ గార్డ్ ఎమ్మెల్యే మనిషి అయితే హోమ్ గార్డ్ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. డిఎస్పీలు, ఎస్పీ అంటే ఫస్ట్ ఏమనుకున్నారు, డీజీపీని మారిస్తే అయిపోతుంది అనుకున్నారు. అసలు ఈ ఎస్పీలు తర్వాత ఎస్పీలు మారిస్తే అయిపోతుంది అనుకున్నారు. కాదు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోమ్ గార్డులు, ఇలా అందరూ అన్ని స్థాయిలు ఇంత దారుణంగా ఉంటే, అధికార పార్టీ నాయకులకి ఎంతగా సహకరిస్తుంటే ఎలా శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి? సో వాళ్ళకి తెలుసు, అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తారని అన్ని తెలుసు. వాళ్ళు ఏం చేసినా చేయించుకోవాలి అంతవరకే. కేసులు కూడా అన్ని ప్రతిపక్షాల మీద పెడుతున్నారు. అసలు శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయా రావా? ఏం జరుగుతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ధన్యవాదాలు. చాలా అత్యంతమైన అంశం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు కానీ, లేదా రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కానీ, మీరన్నట్టుగా ఐపీఎస్ పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గుర్తించాల్సిన ఒక ప్రధానమైన అంశం. శ్రీని గారు, 5 ఏళ్లుగా మనం మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి. నేను మరీ ముఖ్యంగా గొంతెత్తి నరాలు తెగేలా మాట్లాడుతున్నా. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి లేకపోయినా బతకొచ్చాము, కానీ శాంతి భద్రత లేకపోతే బతకలేము. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధితో పాటు శాంతి భద్రతలు కూడా లేవు. మీరు ఒక్కసారి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు విచ్ఛిన్నమవ్వటానికి, లేదంటే అలజడులు జరగటానికి, హత్యలు జరగటానికి ప్రధానమైన కారణం శాంతి భద్రతలు లేకపోవటమే. రాజ్యాంగం ఇచ్చిన ఐపీఎస్లకి శాంతి భద్రతను కాపాడటమే వాళ్ళ విధి. ఆ స్థితి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. గత 5 ఏళ్లుగా సాక్షాత్తు ఐపీఎస్ ఉన్నతాధికారుల సారథ్యంలోనే శాంతి భద్రతలు క్షీణించింది. ఎంత క్షీణించినాయి అంటే చంద్రయ్య నాయన పీక కోశారు, జమలయ్యన చంపారు, డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇసుకలో పూడ్చిపెట్టారు, అబ్దుల్ సలాంని ఆత్మహత్య చేసుకునేలా చేశారు, ప్రతిపక్ష పార్టీ నాయకులను గోడల దూకి అరెస్టులు చేశారు, వాళ్ళ ఆరోగ్యాలు బాగోపోయినా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు, చంద్రబాబు నాయుడు గారి ప్రధాన పార్టీ కార్యాలయం మీద డైరెక్ట్ గా దాడి చేశారు, విధ్వంసం చేశారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దండెత్తారు, ఆయన అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు రావణాసురుడి యొక్క లంకలో ఉన్న రాక్షసుల్లాగా వికటాట్టహాసం చేశారు. హైదరాబాద్లో కూర్చొని వైసీపీ పార్టీకి సంబంధించిన తాబేదారులు, గుత్తేదారులు, దాని యొక్క ప్రతినిధుల పేరు చెప్పి వికటాట్టహాస్యం చేశారు, నిందలేశారు, మహిళల్ని అరాచకంగా ఊతులు తిట్టి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేశారు. మీ అమెరికాలో ఉన్న పశువు మరి మా కులాలనైతే మాదిగా మీకెందుకురా రిజర్వేషన్లో, నా కొడకల్లారా, అరేయ్ అరేయ్ అని దూషించారు. ఒక శూర్పణఖ ఉంది, ఆ శూర్పణఖ వీర విహారం, వికటాట్టహాసం, మహా దుర్మార్గం, ఇవన్నీ జరిగినాయి. నేనేమంటానంటే, రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, తుపాకీ పట్టిన వాడు తుపాకీతోనే పోతాడు, కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. ఈ రోజున మాచర్ల, గురజాల, పల్నాడు జిల్లాలు, తాడిపత్రి, పొంగనూరు, తిరుపతి,
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింస చెలరేగుతుంది. నాకు తెలిసి రేపు కౌంటింగ్ ముగిసిన తర్వాత జూన్ 4 తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే నాయకులు కానీ ఈ యొక్క హింసని చవిచూచిన వాళ్ళు తిరగబడే ప్రమాదమే ఉంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం, వాళ్ళే చెప్పారు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో. ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని హైదరాబాద్లో కూర్చొని ఇంకా దూషణల పరమే చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, నోరు చెడ్డదైతే వీపికి పని తగులుతుంది. కత్తిని 2 విధాలుగా వాడొచ్చు. ఒకటి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడొచ్చు, 2 పీక కోసి ప్రాణాలు తీయొచ్చు. మీరు రాజ్యాంగం అనే శాంతి భద్రతల కత్తిని 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన పీకలు కోయటానికే వాడింది. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, తస్మత్ జాగ్రత్త. వైసీపీకి బాకాలు దిన వాళ్ళు, ప్రజల మీద పడి హేళనం చేసిన వాళ్ళు, హననం చేసిన వాళ్ళు, అమరావతితో సహా ప్రజలు రగిలిపోతున్నారు సార్ వాళ్ళు చేసిన దాష్టీకాలకి. అంటే ఆపటం కూడా చాలా కష్టమవుతుంది, తిరగబడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేంత వరకన్నా మీ నోళ్ళకి తాళాలు ఇవ్వండి. ఆయన ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఆయన పార్టీ నాయకులైనా ఆయన పార్టీ కార్యకర్తలైనా కూడా శాంతి భద్రతను ఆయన ఒక్కడే కంట్రోల్ చేయగలడు. అప్పటి వరకు పారిపోండి, హైదరాబాదో, బెంగళూరు, చెన్నయ్యో లేదంటే లండన్ అయినా పోండి, ప్రత్యేక విమానాలు పెట్టుకుని, నష్టమేమి లేదు. ప్రాణాలు దక్కించుకోమనే చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసిన వికటట్టహాసాలు అలాంటివి. ఈ సందర్భంగా మీకు మాట చెప్తా, గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నా. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసిన తర్వాత మొత్తం దుర్యోధన, దుశ్శాసన, కౌరవ సేనలన్నీ కూడా యుద్ధంలో చనిపోయిన తర్వాత ఈ వార్త గాంధారీదేవికి అందుతుంది. అమ్మా నీ బిడ్డలందరూ కూడా యుద్ధంలో మరణించారు, ఎవరో మిగలలేదు అని. అప్పుడు గాంధారీదేవి ధృతరాష్ట్రుడు అడుగుతుంది, బిడ్డలందరూ చనిపోయారంట, ఒక్కసారి యుద్ధరంగానికి వెళ్ళి బిడ్డలు ఎలా ఉండారో చూసి వస్తాను, కళ్ళగంతలు తీస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని. ధృతరాష్ట్రుడు వెళ్ళి రమ్మంటాడు. అప్పుడు గాంధారీదేవి యుద్ధరంగంకి వెళ్ళిపోయి కళ్ళగంతలు తీస్తే శకలాలు కనిపిస్తాయి, తలలు కనిపిస్తాయి, కాళ్ళు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తాయి. కురుకుమారులందరూ కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళ యొక్క దృశ్యాలు చూసి చాలా మనోవేదన చెంది దుఃఖంతో దుఃఖించి ఆ కోపంతో ధర్మరాజు దగ్గరకు వచ్చి అడుగుతుంది, ధర్మరాజా నీకు దయ లేదా? నీకు దయాదాక్షిణ్యాలు లేవా? పెదనాన్న పెద్దమ్మ వృద్ధ వయసులో ఉంటే వాళ్ళను చూసుకోవడానికి 2 కుమారులన్నా చంపకుండా ఉంచుదామనే దయగలగలేదా నీకు అని చెప్పేసానండి. అప్పుడు ధర్మరాజు అంటాడు, పెద్దమ్మ కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అన్నమాట గుర్తుంచుకుంటే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదు కదా అని. రేపటి పరిస్థితి అటువంటి స్థితికి పోయినా పోవచ్చు. ఎందుకంటే నిన్న ఒక డిబేట్లో మాచర్లలో ఉన్న ఒక డాక్టర్ మాట్లాడింది, మహిళా డాక్టర్. వైసీపీ అధికార ప్రతినిధి డిబేట్లో ఉండి పల్నాడులో తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తున్నారు అది ఇదని మళ్ళీ నిందలేస్తుంటే ఆమె చెప్పింది, ఏమండి నేను మాచర్లలో డాక్టర్ని, నేను స్వయంగా ఇక్కడ సంఘటనలు చూశాను, మా జమలయ్య పీక కోయటం నేను చూశాను, తెలుగుదేశం కార్యకర్తలని పోలీసుల యొక్క అండతో ఎస్పీలు, డిఐజీలు, డిఎస్పీల యొక్క ఆదేశాలతో మీరు ఎలా ఉరికిచ్చి కొట్టారో, ఎలా విధ్వంసం చేశారో, ఆఖరికి బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న వాళ్ళ లాంటి మాచర్ల వస్తే బడితెలు తీసుకొని వాళ్ళ కార్ల మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళకి మీరు మున్సిపల్ చైర్మన్ పదవులు ఎలా ఇచ్చారో మాకు తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళ మదిలో, వాళ్ళ మస్తిష్కంలో, వాళ్ళ హృదయాల్లో ఉండే, గాయపడ్డారు వాళ్ళు. అంటే పెనం మీద ఉందండి ఆంధ్రప్రదేశ్.
ఈ శాంతి భద్రతలు కనుక ప్రశాంతంగా ఉండాలంటే దీనికి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ వీళ్ళకి భిక్ష పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారే, లేకపోతే కార్యకర్తలు కూడా ఆగరు. నేను చెప్తున్నాం కదా, మేము అరసవల్లి పాదయాత్రకు వెళ్తున్నప్పుడు పాదయాత్ర చేపట్టిన అమరావతి మహిళలందరూ కూడా అరసవల్లి లోపు గర్భాలు ధరిస్తారని చెప్పి మాట్లాడారు. నేను అదే రామచంద్రాపురంలో అటువంటి మాటలు విని నా ఉద్యమ మహిళల్ని, ఆ దువ్వాడ సీను ఇటువంటి యొక్క దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని ఒగచాం, ఏడ్చాం. మమ్మల్ని అడ్డుకుంటుంటే, ఒక సూర్య భగవానుడి రథాన్ని అడ్డుకుంటే, ఒక దేవదేవుని దగ్గరికి వెళ్ళి తిరుపతి వెంకన్న యొక్క రథాన్ని అడ్డుకుంటే, చేతిలో ఉన్న నా మైకును లాక్కుంటే మేము ఒగచాం సార్. ఇప్పుడు మేమంటే మేధావులమే, పరిజ్ఞానం కలిగిన వాళ్ళమే, బాధ్యత కలిగిన వాళ్ళని, సమాజాన్ని చదివిన వాళ్ళమే. హింసను ఎలా చూడాలో, అహింసను ఎలా చూడాలో మాకు తెలుసు, కానీ దెబ్బతిన్న వాడికి తెలియదు. అమరావతిలో మహిళలు కూడా వెయిటింగ్ దెమ్ కూటమి రాగానే వాళ్ళ సత్తా ఏంటో చూపించుకునే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఈ రోజున ఎన్నికల కమిషను కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఎస్పీలను బదిలీ చేస్తుంది, కలెక్టర్లను సస్పెండ్ చేస్తుంది, సిట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలే. నిన్న వేసిన సిట్లో 13 మంది పేర్లుంటే 13 మందిలో ఎక్కడ కూడా తోక లేదు. అదొక హర్షించదగ్గ విషయం. ఈ రోజున తోకతో ఎవరైనా ఆఫీసర్ని వేసినా అతను అనుమానాస్పదమే. అంటే ముఖ్యమంత్రి గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత దాష్టీకం అయిపోయింది. ఆ తోక కనిపిస్తే చాలు నిజాయితీ లేని అర్థంగా మార్చేశాడు. ఎందుకంటే మనం చూసాం సార్, మనం చూసాం. ఈ రోజున కూడా హైదరాబాద్లో చాలా మంది ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు. ఏముంది ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు వీళ్ళు వచ్చినా గౌరవించాలి, వాళ్ళు వచ్చినా గౌరవించాలి. ప్రజలు, ఓటర్లు తీర్పు చెప్పారు. ఆ తీర్పు బ్యాలెట్ బాక్సులో ఉంది. ఇంకెందుకు మీరు వికటట్టహాసాలు, ఎందుకు మీరు రెచ్చగొట్టటాలు, ఎందుకు మీరు వ్యక్తుల మీద ఇంకా ఛాలెంజ్లు చేయటాలు? ఇదంతా హననానికి దారితీయదా? ఎవడొస్తాడో ఎలా తెలుసు? ఎందుకు వస్తారు? ఏం చేశారని వస్తారు? ఏం బగలిసారని వస్తారండి? మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ఓటరు తీర్పు పెట్టిస్తాడు, వాడు ఆవేదనలో నుంచి ఇస్తాడు, వాడు ఆందోళనలో ఇస్తాడు, వాడు బతుకు తెరువులో నుంచి ఇస్తాడు, వాడు బాధల్లో నుంచి ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ బాధపడింది, ఆంధ్రప్రదేశ్ ఆవేదన చెందింది, ఆంధ్రప్రదేశ్ సమస్యల లోకిల్లో కుమిలి ఏడ్చింది 5 ఏళ్ళు. అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు పెట్టొస్తుంది. రాజకీయ పార్టీలు ఉపన్యాసాలు చెప్తే ఉపన్యాసాలు వినిస్తారా? మీరేదో మాటలు చెప్తే ఆ మాటల నుంచి తీర్పిస్తారా? ఒకవేళ వాళ్ళు అనుకుంటే తీర్పు మీకే వచ్చింది అనుకోండి, అధికారం అనుభవించండి. 5 ఏళ్ళు ఏడిపించారు, మరొక 5 ఏళ్ళు ఏడిపించండి. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఉడికించారు, ఇంకొక 5 ఏళ్ళు ఉడికించండి. 5 ఏళ్ళు నాశనం చేశారు, మరొక 5 ఏళ్ళు నాశనం చేయండి. తీర్పు రాకుండానే కూడా ఇంకా దుర్మార్గంగా మాట్లాడితే ప్రతీకారాలు ఎలాగనే ఉంటాయి. నాకు తెలిసి సీని గారు, మీ ద్వారా చెప్తున్న ఎన్ఆర్ఐ ఛానల్లో, రాష్ట్రంలో ప్రజలు చాలా బాధలు పడ్డారు. గాయపడ్డవాడు, దెబ్బతిన్నవాడు, కుటుంబాలను కోల్పోయినవాడు, బిడ్డను కోల్పోయినవాడు, తండ్రిని కోల్పోయినవాడు, లాఠీ దెబ్బలు తిన్నోడు, భర్త దెబ్బలు తిన్నోడు తిరిగి 1-2 వదిలిద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో హింస పెరగదు, నాకు తెలుసు. కానీ కొన్ని గ్రామాలు ఉన్నాయి, పల్నాడు కానీ, మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, ముఖ్యంగా పొంగనూరు కానీ, పెద్దారెడ్డి గారి కొలువు కానీ. నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు చాలామంది పొంగనూరు నుంచి, నెల్లూరు నుంచి, గుంటూరు, మాచర్ల నుంచి ఎంతోమంది బిడ్డలు హైదరాబాద్ వచ్చి తలదాచుకొని, అన్నా బాలకోటయ్య అన్నా, రేపు రాష్ట్రంలో ప్రభుత్వం మారాలన్నా, మారితేనే మేము కుటుంబాల దగ్గరికి వెళ్ళగలుగుతాం, మా ఊరికి వెళ్ళగలుగుతాం, మా అమ్మని పలకరించగలుగుతాం, మా నాన్న చూడగలుగుతాం అని చెప్పి ప్రాధాయపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగాలు లేకుండా, పని కూడా చేసుకోకుండా తరిమేశారు కదండి. మీకు పొంగనూరులో ఏం జరిగింది? వెంకటరమణ్ని, ఒక దళిత ఎస్సీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాళ్ళు చేతులు కట్టి లాఠీలతో కొట్టి సెల్ఫీ తీసి మంత్రి గారికి పంపించారు. ఇవన్నీ మనం మాట్లాడినయే కదా.
ఇళ్ల మీద దాడులు చేసిన సంఘటన మనం చూసాం కదా. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. ఎవరు హింసకు పాల్పడ్డా అది ఖండించాల్సిందే. ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేసినా ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఖండించాల్సిందే. రేపు అంటారు వైసీపీ నాయకులు కూడా తిరిగి తెలుగుదేశం వాళ్ళు కనుక తిరగబడితే ప్రజాస్వామికవాదులు లేరా, మా కోసం మాట్లాడరా? మేము మాట్లాడుతుంటే అన్నారు కదా, బాలకోట చంద్రబాబు నాయుడు గారి మనిషి, ఆయన ఏదో నెలవారీ వేతనాలు ఇస్తుంటే బాలకోట అమరావతి గురించి మాట్లాడుతున్నాడు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నాడు, దళితుల గురించి మాట్లాడుతున్నాడు. నన్నే అన్నారుగా సీని గారు. ఆంధ్రప్రదేశ్లో 6,000 దాడులు జరిగినాయి, 300 మంది చనిపోయారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, శిరోమరణాలు జరుగుతున్నాయి, మూత్రవిసర్జనలు జరుగుతున్నాయి అంటే వైసీపీ అధికార ప్రతినిధులు నన్ను అడిగింది ఏంటంటే, ఏం బాలకోటయ్య గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చంపలేదా? బీహార్లో జరగడం లేదా? ఉత్తరప్రదేశ్లో జరగడం లేదా అని అడిగారు. అంటే ఏంటంటే ఆనాడు జరిగింది కాబట్టి ఈనాడు కూడా మేము చేస్తాం, సావనరా నా కొడకల్లారా అని చెప్పి నన్ను అడిగారు. ఏం చేశాం? ఒత్తిగిలి ప్రజాస్వామిక దృక్పథంతో ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ఒక పరుష పదజాలం మాట్లాడకుండా నాలాంటి వాడు బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించా ఉద్యమంలో. ఎవరిని నేను ఎప్పుడు కూడా నా కొడకాని అనలా, వ్యక్తిగతంగా పేర్లు పెట్టి తిట్టలా. అసలు ఆ పదాలు రావు మాకు. రాజ్యాంగము, అంబేద్కరు, రాజ్యాంగ సూత్రాలు, న్యాయము, ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, చట్టాలు, శాసనాలు, అమరావతిలో ఉన్న సిఆర్డిఏ వడంబడికలు, కౌలు ఇవ్వాల్సిన ఆర్టికల్స్, బాధ్యతలు ఇవే మాట్లాడాం. ఇలాగనే ఉద్యమం నడిపించాం. రేపొద్దున వీళ్ళే మాట్లాడతారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళని ఏదైనా చేస్తే మా కోసం కూడా ప్రపంచం మాట్లాడండి, మేధావులారా మాట్లాడండి అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. ఏదైనా సరే నాకైతే ఎన్నికల తర్వాత కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన దగ్గర సంఘటన జరిగినాయి. కార్ల మీద దాడులు చేశారు, రాళ్ళు వేశారు. 3 రోజుల్లో 346 కేసులు ఎన్నికల కమిషనే కట్టింది. అది కమిషనే చెప్పిన మాటే. ఎన్నికలు ముగిసిన తర్వాత హింస జరుగుతుంది. మొన్న పులపర్తి నానిని గనక గన్మ్యాన్ కనుక ఆదుకోకపోతే, అడ్డు రాకపోతే పులపర్తి నాని పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లా. నిన్న మొన్న కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే దాడి చేశారు, కొట్టారు. ఆ టియర్ గ్యాస్ వదిలితే ఆయన కూడా అస్వస్థతకు గురయ్యాడు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిని శాంతి భద్రతలు కాపాడాలి. శాంతి భద్రతల కోసం ప్రభుత్వ తాబేదారులుగా పనిచేసిన ఏ స్థాయి అధికారి అయినా, ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు పక్కన పెట్టి సరైన అధికారులు వేసుకొని ముందు శాంతి భద్రతలను కాపాడుకోవాలి. రేపు జూన్ 4 వరకు కూడా ఈ రోజును కూడా అప్పటి వరకు కూడా సంఘటనలు జరగవని చెప్పేసి అని హామీ ఏం లేదు. ఏదైనా కూడా ఇప్పుడు అధినాయకులు శాంతి భద్రతలను కాపాడారు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తగలబెట్టి, రాష్ట్రాన్ని తగలబెట్టి ఫ్లైట్ ఎక్కి లండన్ పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు చూస్తారు చూడండి పరిపాలన. ఆయన తరపున ఎవరిని పెట్టారు చెప్పండి? ముఖ్యమంత్రి లేడు, ఇక సిఎస్ ఉన్నాడు. సిఎస్ ఏం చేస్తాడు? ఏ ఎమ్మెల్యేని ఆపగలుగుతాడు, ఏ మంత్రిని ఆపగలుగుతాడు, ఏ కార్యకర్తను ఆపగలుగుతాడు? సీఎం చెప్తే కార్యకర్తలు ఏమింటారు? అలజడి లేకుండా అది అధినాయకులు చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే, నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాలి. వైకాపా నాయకుల్ని, కార్యకర్తలనే, మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలి. ఆపాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా ఆయన విహారం కోసం వెళ్ళిపోయాడు. ఇక ఆయనకు పట్టదు. ఎన్నికలు అయిపోయింది కాబట్టి ఆయన పని అయిపోయింది. మళ్ళీ రాజ్యాధికారం ఇస్తే మళ్ళీ లండన్ నుంచి తిరిగి వస్తాడేమో. ఇలాంటి యొక్క వైఖరి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్టుగా ఆంధ్ర రాష్ట్రం తగలబడుతుంటే మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళారు. నేను లండన్ వెళ్ళటం తప్పని నేను చెప్పను. పిల్లల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పను. భార్యతో ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పేసి అనుకోని నేను చెప్పను. కానీ రాష్ట్రం ఎలా ఉంది? 5.5 కోట్ల మంది ప్రజలే తగలబడుతుందే, కబురు వాసన వస్తుందే. ఈ జ్ఞానం ఉండాలి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఈ పరిస్థితులు ఆయన బోర్డు కదా. ఈ రోజున వర్షాలు వస్తుందంటే పక్క ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల్లో అలర్ట్ గా ఉండమని రైతులకు సూచనలు ఇస్తున్నాడు. జాగ్రత్త వహించండి అనుకుంటున్నాడు. పంటలను కాపాడుకోమంటున్నాడు. లేదా గాలివానలు రావచ్చు అంటున్నారు. మాకు సందేశం ఉందండి. మాకు ముఖ్యమంత్రి సమీక్ష ఉందండి. 5 ఏళ్ళు అసలు మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రి ఎన్నికల్లో వచ్చిండు. 5 ఏళ్ళు పరదాల చోట ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల్లో పరదాలు తీసిండు.
వచ్చి కూడా ఏం చెప్పిండు? సిద్ధమా అని అరిసిండు, చొక్కాలు మడతేసిండు, లుంగీలు కట్టమన్నాడు. తెలుగులో నేను చెప్తున్నా, కొట్టండ్రా అన్నాడు. ఆ 3 పార్టీలను కొట్టండ్రా, పైన దేవుడు కింద మీరున్నారు అని ఇలాంటి మాటలు చెప్పే రెచ్చగొట్టిండు. ఈ రెచ్చగొట్టడం మూలానే ఈ ప్రక్రియ జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యే తమ్ముళ్ళు కొడుకులు హైదరాబాద్ పారిపోతున్నారంట. పారిపోండి, మీ ముందు మీ ప్రాణాలు దక్కించుకోవాలి. పోలీసులు కూడా అన్ని వేళల్లో శాంతి భద్రతలు కాపాడలేరు. జనం తిరగబడితే, మంది తిరగబడితే ఏం చేస్తారు చెప్పండి? అందుకని ఏదేమైనా శాంతి భద్రతను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల వంక చూడాలి. నేను గతంలో కూడా చెప్పాను సార్, నిన్న మొన్న కూడా. ఎందుకంటే జరగరానిది ఏదైనా జరుగుతుందేమో, మళ్ళీ అభ్యర్థుల మీద కూడా దాడులు జరుగుతాయేమో, గెలిచారు అనే కోపం మీదో, ఓడారు అనే మనోవేదన మీద మళ్ళీ దాడులు జరుగుతాయేమో అని చెప్పాను కూడా. అవసరం వస్తే 20 రోజులకైనా సరే గవర్నర్ సిఫారసు చేసి 356 అధికరణ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఇంకా సిఎస్సిలో పరిపాలన ఉండకూడదండి. మేము సిఎస్సిని మార్చమని చెప్పేసి అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పటికి 36 లేఖలు ఇచ్చింది గవర్నర్కి, సిఎస్సిని మార్చండి 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 అని. ఆ కేంద్ర ప్రభుత్వం ఏమో జవహర్ రెడ్డి గారిని జవహర్లాల్ నెహ్రూలా చూస్తుంది. ఎన్నికలు పూర్తయినా కూడా ఆయన మార్చాల. డీజీపీని కూడా మొన్న వారం రోజుల ముందు మార్చారు. అందుకని ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం చక్కగా శాంతి భద్రతని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాలుతున్న పెనంలాగా ఉన్నమాట యథార్థం. ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో చెప్పలేము. అలా ఉంది పరిస్థితిని. ఈ పరిస్థితి చల్లార్చాలంటే, ఈ పెనం వేడి తగ్గాలంటే తప్పనిసరిగా దీని మీద కేంద్ర ప్రభుత్వమే కాసిన నీళ్లు పోయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా, అటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా ఆ నాయకులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు శాంతి భద్రతను కాపాడండి. దాడులు చేసుకుని హింసలు చేసుకుంటే బలైపోయేది అమాయకమైన ప్రజలే, నాయకులకు ఎలాంటిది కాదు. వాళ్ళు ఒక రోజు లేట్ అయినా కూడా 2వ రోజు బయటకు వచ్చేస్తారు. ఇక ఈ కేసుల్లో ఇరుక్కొని పోయి ఎన్నికల కేసుల్లో జీవితాంతం ఎన్నికల కేసులు, ఎన్నికల కమిషన్ పెట్టే కేసులు, కేంద్ర ప్రభుత్వ కేసులు ఆషామాషిగా ఉండవు. జీవితాంతం వాయిదాలకు పోవాల్సి వస్తుంది. ఆరోగ్యము, డబ్బు, ఒళ్ళు, ఇల్లు 2 గొల్లవ్వాల్సి వస్తుంది. పైపెచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులు ఎదుర్కొన్నది కూడా మా క్రింది కులాల బిడ్డలే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే, నిమ్న కులాల వాళ్ళే. వాళ్ళైతే ఈ యొక్క అలజడులకి, ఈ ఘర్షణలకే, ఈ యొక్క హింసకి దూరంగా ఉండాలని అమరావతి బహుజన చేసిగా నా సోదరులు కూడా తెలియజేస్తున్నాను. సీని గారు, ధన్యవాదాలు బాలకోటి గారు. ఎందుకంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు సాధ్యమైనంత మందిని కేసులు ఇరికిద్దాం, సో దట్ వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఓడిపోయినా కూడా మన వెంట కార్యకర్తలా తిరుగుతూ ఉంటారు, మన కింద బతుకుతుంటారు వీళ్ళని చెప్పేసి ప్రస్తుత అధికార పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం లాగా ఉంది. చూడాలి మరి. ఇక ప్రజలు కాస్త తెలివిగా ఆలోచించి కానీ, లేదంటే కాస్త జ్ఞానం పొందైనా సరే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.